బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఈసీ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తీరుకు నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు. మొదట సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలవనున్నారు. ఆ తర్వాత సచివాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నారు. సచివాలయంలో కుదరకుంటే నేలపాడులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఈసీ నిర్ణయాలను తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ తీరుకు నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు. మొదట సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలవనున్నారు. ఆ తర్వాత సచివాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నారు. సచివాలయంలో కుదరకుంటే నేలపాడులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎంపీ రావు. ధనలక్ష్మి, మరి కాసేపట్లో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఎన్నికల కమిషనర్ కలిసేందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిసి ఆయన ఒక రిప్రజెంటేషన్ కూడా, పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అంటే పోలింగ్ కు కొద్ది గంటల ముందు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి తమ యొక్క నిరసన తెలియజేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన సచివాలయానికి కూడా చేరుకుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే గత నెల రోజులుగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం పావులా మారింది, కేంద్రం చెప్పినట్టుగా ఎన్నికల సంఘం చేస్తుంది అని చెప్పి కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఆయన లేవనెత్తుతున్నారు. ఈ రోజు ఉదయం మరొకసారి ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసినటువంటి లేఖలో ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఆయన ఆ లేఖను రాశారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ రామారావు మీద బదిలీ వేటు వేయడము, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం, కడప జిల్లాల కలెక్టర్లు వెంకటరత్నము, రాహుల్ దేవ్ శర్మలను ఆకస్మికంగా బదిలీ చేయడంతో పాటుగా ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేశారని చెప్పి కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ముగ్గురు పోలీసు అధికారుల బదిలీకి సంబంధించి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ఇలాంటి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ చేతిలో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్టుగా చేస్తుంది, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ముగ్గురు పోలీసు అధికారులు బదిలీ తర్వాత కూడా రాష్ట్రంలో టీడీపీ నాయకుల మీద ఐటీ దాడులు జరగడము, తాజాగా నిన్న సాయంత్రము ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కూడా బదిలీ చేయడం మీద ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిసిన తర్వాత ఆయన నిరసన ధర్నాకు దిగే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అయితే బదిలీకి సరైనటువంటి కారణం చెప్పలేదు. కేవలం వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే కీలకమైనటువంటి అధికారులను బదిలీ చేస్తున్నారు. 2 రోజుల క్రితము సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటను కూడా ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేశారు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘము ఈ రకంగా ప్రవర్తిస్తుంది. తెలుగుదేశం పార్టీని మానసికంగా దెబ్బతీయడంతో పాటుగా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఐటీ దాడుల పేరు
పేరుతో ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయడం ద్వారా వారిని మానసికంగా వేధించాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. తన యొక్క నిరసనను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని మరి కాసేపట్లో సచివాలయంలో కలవబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సచివాలయం 5వ బ్లాక్ దగ్గర భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ముందస్తు జాగ్రత్తగా. ఎందుకంటే ద్వివేదిని కలిసిన తర్వాత ఆయన ఇక్కడే ధర్నాకు దిగే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో పాటుగా తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలు కూడా ఇక్కడే ధర్నాకు దిగే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలింగ్ మరికొద్ది గంటల్లోనే పోలింగ్ కూడా ప్రారంభమవుతున్నటువంటి దృష్ట్యా మరి ఇక్కడ ధర్నా చేయవచ్చా లేదా అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు. ఇక్కడ ధర్నా చేస్తే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లు అవుతుందనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే వీలైతే ఇక్కడే ద్వివేదికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సచివాలయంలో ధర్నాకు దిగడమా లేదంటే సచివాలయం సమీపంలో ఉన్నటువంటి మందడం లేదా నేలపాడు గ్రామాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు 2 ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఏదో ఒక చోటకి వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయాలి, నిరసన ధర్నా కూర్చోవాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల రోజుకు పోలింగ్ కు కొద్ది గంటల ముందు ఈ రకమైనటువంటి నిరసన తెలియజేయడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడులు గాని కక్షపూరిత వైఖరిని గాని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతోనే ఈ రోజు ఎన్నికల ప్రధాన అధికారిని కలవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబుతో పాటుగా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బయలుదేరినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో మరొక 5 నిమిషాల్లోనే ఆయన సచివాలయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈఓ ద్వివేదిని కలుస్తారు. దానికి ద్వివేది ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసినటువంటి అధికారుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గతంలోనే 2 జిల్లాల ఎస్పీలు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా కోర్టు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు కూడా స్వయంగా చెప్పడంతో ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా కేవలం రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీని ఏ రకంగా దెబ్బతీయాలనుకుంటున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ రోజు ఎన్నికల ప్రధానాధికారిని కలవడం కానీ లేదంటే ఆ తర్వాత ధర్నా చేస్తే బాగుంటుందనే ఆలోచనలు కానీ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఎప్పుడైతే ఎన్డీఏలోంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసిందో అప్పటి నుంచి బీజేపీ కానీ మోడీ అమిత్ షాలు తెలుగుదేశం పార్టీ మీద కక్ష పెట్టారు. పక్కన పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్ తో కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి లబ్ధి చేకూరే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. కేవలం వైసీపీ ఎంపీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా ఎలాంటి కారణాలు చూపించకుండానే అధికారులు బదిలీ చేయడం అనేది దీన్ని కేవలం తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత ధోరణితో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ సచివాలయానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలుస్తారు. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే మరికొద్ది గంటలు మాత్రమే, ఆల్రెడీ ఇప్పుడే 1 గంట అవుతుంది. మరొక గట్టిగా అయితే ఇంకొక 18 గంటలు, ఈ 18 గంటల్లో పోలింగ్ ప్రారంభమైపోతుంది. కాబట్టి ఈ సమయంలో ద్వివేదిని కలిసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు, కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా కక్ష జరుగుతుంది, ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. కావాలని తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే విధంగా కూడా ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది తెలియజేయడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రకంగా ద్వివేదిని కలవడం ద్వారా తమ యొక్క నిరసన బయట పెట్టాలనే ఆలోచనలోనే టీడీపీ అధినేత మరి కాసేపట్లో సచివాలయానికి వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎన్నికల సంఘం కనుక ఈ విషయంలో కనుక సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఆయన ఇక్కడే 5వ బ్లాక్ బయట, మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం, సచివాలయంలో 5వ బ్లాక్ బయటనే ఆయన ధర్నాకు దిగి బైఠాయించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డొస్తుంది అనుకుని పోలీసులు ఏమన్నా అబ్జెక్షన్ చెప్తే కనుక ఆయన బయటకు వెళ్లి నేలపాడు సమీపంలో ఉన్నటువంటి నేలపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద లేదా పక్కనే ఉన్నటువంటి మందడం గ్రామంలోనే అంబేద్కర్ విగ్రహం వద్ద ఏదో ఒక చోటన ధర్నా చేయడం ద్వారా కేంద్రం గాని ఎన్నికల సంఘం యొక్క కక్షపూరిత ధోరణిని ఎండగట్టాలనే ఆలోచనలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆయన ఈసీఐ కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో మొత్తం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆయన వివరిస్తూ ఎలాంటి కారణాలు చూపించకుండా సీఎస్ మీద బదిలీ వేటు వేయడము, నిన్నటికి నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ మీద ఎలాంటి కారణాలు లేకుండా కేవలం వైసీపీ కంప్లైంట్ ఇచ్చిందనే ఉద్దేశంతో కోయ ప్రవీణ్ బదిలీ చేశారు. అలాగే నిన్న రాత్రి కూడా పోలింగ్ కు 48 గంటల ముందు కూడా 36 గంటల ముందు కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించినటువంటి గల్లా జయదేవ్ అనుచరుల మీద ఐటీ సోదాలు జరగడము, ఇవన్నింటినీ కూడా చాలా తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు.
బీజేపీ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వైసీపీకి చెందినటువంటి అనేక మందికి వ్యాపారాలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. కానీ అటువంటి వారి మీద ఎక్కడా కూడా ఎవరి మీద కూడా వైసీపీ కానీ కేసీఆర్ టీఆర్ఎస్ నాయకుల మీద కానీ బీజేపీ నాయకుల మీద కానీ ఎక్కడా కూడా ఐటీ దాడులు అనేవి జరగట్లేదు. కానీ కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల మీదనే ఎందుకు దాడులు చేస్తున్నారు? ఉద్దేశపూర్వకంగానే టీడీపీని అన్ని రకాలుగా అటు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్దేశపూర్వకంగానే బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాలనే ఆలోచనలో భాగంగానే ఎన్నికల ప్రధానాధికారిని కలిసి తమ యొక్క నిరసన తెలియజేయడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి కుట్రలు కానీ కేంద్ర ప్రభుత్వం పన్నుతున్నటువంటి కుట్రలు కానీ బయటపెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా దీని మీద టీడీపీ నేతలతో జిల్లాల నాయకులతో కూడా ఆయన టెలిఫోన్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు అలాగే కడప జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటుగా కొంతమంది కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడి వారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నాకు దిగితే ప్రభావం ఎలా ఉంటుంది, ధర్నాకు దిగొచ్చా వద్దా, ధర్నాకు దిగితే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దాని మీద కూడా ఆయన ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సుమారు ఒక 3 గంటల పాటు పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత సీఈఓని కలిస్తే మంచిదనే ఒక అభిప్రాయానికి మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు సీఈఓని కలవాలనే ఆలోచనలో కూడా ఆయన ఇక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న రాత్రి గలాజేదేవ్ సంబంధించినటువంటి అనుచరుల మీద ఐటీ దాడులు జరగడము, 4 రోజుల క్రితము నెల్లూరు ఎంపీ అభ్యర్థి బేదమస్తాన్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు జరగడం కానీ ఇవన్నింటినీ కూడా కేవలం ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దాంట్లో భాగంగానే వీటన్నింటి మీద నిరసన తెలియజేయడంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో సచివాలయానికి వస్తున్నారు. సుమారు 1 నెల రోజుల గ్యాప్ తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన సచివాలయానికి రాలేదు. 1 నెల రోజుల గ్యాప్ తర్వాత ఆయన సచివాలయానికి వస్తున్నారు. అది కూడా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసేందుకు వస్తున్నారు. మరి కలిసిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడే ధర్నాకు దిగుతారా, అసలు ధర్నా చేస్తారా లేదు అంటే సచివాలయంలో కాకుండా బయట అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తారా అనేది అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ సెక్రటరియట్లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ ఎంపీ రావు.